ఎగతన్నిందనే మాట వాస్తవం. అది టోల్వే మీద గుంటూరు ఛానల్లో కృష్ణా డెల్టాలోకి, అదేవిధంగా వెస్టర్న్ బైపాస్లో ఈరోజు కొడుతున్న గండితోటి దాన్ని బయటి ప్రవాహం చేసే విధంగా అప్పుడు ఈ రోజు వరకు కూడా రాజధాని ప్రాంతంలో వాగులు మొయ్యడం వల్ల, కొండవీటి వాగు వెడల్పు చేయడం పోవటం వల్ల బ్యాక్ వాటర్తో రాజధాని ప్రాంతం మునిగిందని చెప్పకనే మీరు చెబుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. పొన్నూరు నియోజకవర్గం రాజధానికి 34,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది. సరే, వారి పాలసీ ఎలా ఉంది, వారు అక్కడ రాజధాని కట్టాలనుకున్నారు. సరే, ఆ విషయం ఇప్పుడు మాట్లాడడానికి సమయం సరిపోదు. కానీ రాజధానిలో 34,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మాణం చేయాలని మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారే. పొన్నూరు నియోజకవర్గంలో మీరు రాజధాని కట్టాలనుకోవడం లేదు. 31,000 ఎకరాలు మునిగిపోయింది. మా శాసనసభ్యుడు అడ్రస్ లేడు, పత్తా లేడు. ఏంటయా ఈ 31,000 ఎకరాలు మునిగింది? మరి రైతులంతా దెబ్బతిన్నారు. మరి క్రితం సంవత్సరం ఛానల్కి కూడా ఇలాగే గండిపడి అప్పుడు మునిగింది. వాటిని రిపేర్ చేయించమంటే నల్లమట్టితో కప్పారు. ఈ సంవత్సరం కొట్టుకుపోయింది. తూటుకోడ నీటి సంఘాలకు ఇచ్చారు. 24 లక్షలు వాళ్ళు డ్రా చేసుకుని గడ్డి మందు స్ప్రే చేశారు. అది ఎండెళ్ళి తూములకు అడ్డం పడి ఇంకా పొంగింది. ఇదేంటయా మరి పరిస్థితి, నువ్వు వచ్చి పరిశీలన చెయ్యి అని ఫోన్ చేసి అడుగుతుంటే, రాజధాని పక్కనే ఉంది, మన 31,000 ఎకరాలు పనికిరాదిక, లేఅవుట్లు చేసుకోండి అని వారు సలహా ఇచ్చారంట. మరి వారి ఆస్థాన దినపత్రిక ఆంధ్రజ్యోతి మొన్న ఒక శాసనసభ్యుడి, తెలుగుదేశం శాసనసభ్యుడి భర్త దగ్గరే ఎకరాకి 10,000 రూపాయలు లేఅవుట్ కోసం అడిగారంట. అంటే 31,000 ఎకరాలు లేఅవుట్ చేస్తే ఎకరానికి 10 లక్షల చొప్పున ఒక 3,000 కోట్ల రూపాయలు వీరు సూట్ కేసులు నింపుకుని వెళ్లాలనే ప్రయత్నంలో వారు ఉండట్టుంది. నేను అడుగుతా ఉన్నా, పొన్నూరు నియోజకవర్గంలో ఇన్ని వేల ఎకరాలు మునిగిపోతే మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారంటే వారు ఎక్కడికి వెళ్ళలేదు, గుంటూరులోనే ఉన్నారు. చూశారు కది. సంగ డైరీ ప్రోడక్ట్స్, రాగి లడ్డు, జొన్న లడ్డు, రాగి ఆల్మండ్ కుకీస్, ఉలవచారు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ వారు ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ? సంగం డైరీలో. వారు జెండా ఎగర ఎక్కడ వేశారు తెలుసా? నేనేదో నా వ్యాపార సంస్థ ఉంటే అక్కడ జెండా ఎగర పెట్టాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పొన్నూరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలందరినీ పిలిచి, నేను ఎమ్మెల్యేని కాదు, అధికారికంగా నన్ను ఎవరు పిలవరు కనుక అక్కడ ఒక జెండా ఎగరేశాను. వీరు సంగం డైరీలో జెండా ఎగరవేశారు. నియోజకవర్గ పరిధిలో జెండా ఎక్కడ ఎగరవేయలేదు. ఇక్కడ కూడా పాపం వారు భవిష్యత్తులో జరగబోయేది ముందే రాసుకున్నట్టున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్ర, ఎమ్మెల్యే లేదు. అంటే వారికి ఈసారి ఏదో టికెట్ లేదని, మరి పైన ఏదో అక్షంతలు వేశారని, సూట్ కేసులు సర్దటం ఆపమన్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటూ ఉన్నారు. వారేమో పెద్ద చౌదరి గారితో కలిసి బీజేపీలో చేరాలని అనుకుంటా ఉన్నారట. సరే, వారికి అంతరంగిక విషయం, ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో చేరతారు, వారికి టికెట్ ఇస్తారు ఇవ్వరని. కానీ పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీరు 31,000 ఎకరాలు వరద నీటిలో గుంటూరు ఛానల్లో వచ్చిన కొండవీటి వాగు బ్యాక్ వాటర్ వల్ల మునిగి